సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ 78వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం పోతురాయిలతో కలిసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పాటలపై ఉత్సాహంగా డ్యాన్సులు చేసిన జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, కూన సంతోష్, రామరెడ్డి, వై ప్రభు, రఘుగౌడ్, బొంగుల్ రవి, రామచంద్ర నాయక్, హాఫేజ్ షేక్ షఫీ, మోతిలాల్ నాయక్, కిరణ్ గౌడ్, ప్రవీణ్ కుమార్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Jai Congress! Jai Congress!
సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు సాధారణ రాణి సయ్యద్ గారు. ఈరోజు సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంలో సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు సమస్త కులాలు అందరము కూడా ఈరోజు 78వ సంవత్సరము సోనియా గాంధీ గారి యొక్క వారి యొక్క జన్మదిన వారి బర్త్డే సెలబ్రేషన్స్ వారి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అట్లాగే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారితో పాటు మల్లికార్జున గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు వారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం మల్లికార్జున గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పథకాలు 6 ముఖ్యమైన పథకాలు రైతు రుణమాఫీ కానివ్వండి ఉచితంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి 200 యూనిట్లకే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంటు కానివ్వండి గ్యాస్ సిలిండర్ 500కే కానివ్వండి గృహలక్ష్మి ప్రతి మహిళకు 2500 కానివ్వండి అట్లాగే మరి ఇంకా అనేక పథకాలు ఇంకా కొన్ని పథకాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఈ ముఖ్యమైన వాగ్దానం చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి మాటలు విశ్వసించి మరి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చినారు. మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అయింది, ఈనాటికి సంవత్సరం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు క్యాబినెట్ మినిస్టర్లు
సీనియర్ నాయకుల క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన రోజు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మరి వారితో పాటు ఖార్గే గారు వారి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకుంటే ముందుగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, మరి పొన్నం ప్రభాకర్ గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో ఉచితంగా ఈరోజు మహిళలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో మరి ముందుగా ఈ మహిళా బస్సు ప్రయాణం మొదలైంది. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ చెప్పిన దాంట్లో దాదాపు ఈ తెలంగాణలో ఉన్న రైతులు 40-45 లక్షల మంది రైతులకు 23-24 లక్షల మందికి ఇప్పటి వరకు లక్ష ఉన్న వాళ్ళకు లక్షన్నర దాదాపు 23 నుంచి 24 వేల మందికి 21,000 కోట్లు 22,000 కోట్లు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఇంకొక 2 నెలలు అటో ఇటో తప్పకుండా ఆ మిగిలిన ఏదైతే 10 కోట్లు ఉన్నాయో అవి కూడా వేయడం జరుగుతుంది రైతులకు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఎప్పుడు కూడా వెనక్కి పోదు. దానికి నిదర్శనమే 2004 నుంచి 2014-13 వరకు తెలంగాణ రాష్ట్ర విభజన జరగాలి అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, అన్ని పార్టీల నాయకులు కోరడం, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఆర్టీసీ సంఘాలు ఇవన్నీ కూడా కోరడం జరిగింది. ఆ రోజు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక ప్రాంతం నష్టపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయినా రాజకీయంగా తెలంగాణలో మాట ఇచ్చినాము, మాట వెనక్కి తగ్గేది లేదు, అధికారం ఉంటుంది ఉండదు, రాకపోని అని ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ బర్త్డే సందర్భంలోనే ఆమె యొక్క బర్త్డే, ఆమె జన్మదిన సందర్భంలోనే మరి సోనియా గాంధీ గారు చాలా విశాల హృదయంతో, పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్ర విభజాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అందుకే తెలంగాణ ప్రజలారా, మరి మాట ఇస్తే మాట నిలుపుకునే కుటుంబం, రాజకీయ స్వార్థం ఉండదు, రాజకీయాల కోసం ఏది చేయరు. రాష్ట్రాల్లో రాజకీయాలు అధికారం వస్తుంది పోతుంది, అయినా వారు మాట అంటే మాట. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క కుటుంబం. అందుకే తెలంగాణ ప్రజలకు ఇంకా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, ఇంకా అవి రావాలి ఇవి రావాలని. సరే, ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, మా కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ గడ్డ మీద ఏ మాట అయితే ప్రతి తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టే దాంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మాట ఇంకా కొన్ని నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆ మాట నిలబెట్టుకుంటారు. దాంట్లో ప్రజలు అనుమానించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల మాట నమ్మకండి, వాళ్ళు మీరు గతంలో మోసం చేసిరు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్ర మోసం చేసిన చరిత్ర లేదు. మాట ఇస్తే మాట నిలబెట్టుకునే కుటుంబం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, మేమిచ్చిన హామీలు త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ, సంగారెడ్డి నియోజక మీడియా తరఫున, మీడియా పరంగా నేను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల పక్షాన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.